నేను స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చినటువంటి వారందరూ ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తారా? పరిశుద్ధ గ్రంథం తీసుకొని మీ చేతులతో వచ్చినటువంటి వారు దయచేసి బైబిల్ గ్రంథాన్ని చేసి చూపిస్తారా? ఈ మాటలు నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు నీ సేవకుని నోటు నుండి నాతో మా అందరితో మాట్లాడండి. నీ మాటలే మాకు జీవాన్ని కలిగించులాగున, మా హృదయములను సరిచేసులాగున నీ మాటలతో మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఏం లేదు, కనీసం ఈ క్రిస్మస్ కైనా అందరూ బైబిల్ కొనుక్కుంటారని చిన్న ఆశ. బైబిల్ లేనటువంటి వారు అందరూ బైబిల్ కొనుక్కోవాలి. బైబిల్ తెచ్చుకోవడానికి సిగ్గుపడద్దా? ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు బైబిల్ తెచ్చుకోవడానికి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారం కూడా క్రిస్మస్ కి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకున్నాం. ఏం చెప్పానమ్మా మన వారం? అమ్మా, ఏం ప్రసంగం చెప్పాను మన వారం? ప్రసంగం చెప్పానండి, క్రిస్మస్ ప్రసంగం చెప్పానండి. ఆహా, ఏం క్రిస్మస్ ప్రసంగం అండి? చాలా బాగా చెప్పారండి ప్రకాష్ గారు. ఎంత బాగా చెప్పారో తెలుసండి. అసలు ప్రకాష్ గారు చెప్తుంటే అలా వినేసాం అంతే, వినేసి అలా వెళ్ళిపోయింది అంతే, అయిపోయింది. ఏం చెప్పానమ్మా అంటే ఒక్కరి దగ్గర నుంచి కూడా ఏం రావట్లేదు. మంచిది, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యూదా నక్షత్రము, యూదాలో ఉదయించినటువంటి నక్షత్రము అనేటువంటి ఒక టాపిక్ ని, క్రిస్మస్ కి సంబంధించినటువంటి ఒక మంచి టాపిక్ నేను మీతో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ దినమందు కూడా మరికొన్ని ముఖ్యమైనటువంటి సంగతులతో రేపు సాయంకాలం కూడా క్రిస్మస్ సందేశం నాదే కాబట్టి అక్కడ ఇంకా సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రోజు కూడా ఇంకొక మంచి వర్తమానం, మంచి అంశాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ కి సంబంధించి దగ్గరగా నేను తయారు చేసుకునే ఒక 30 ప్రసంగాలు ఉన్నాయి. ఎన్ని దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. 30 ప్రసంగాలు తయారు చేసుకున్నాం. రకరకాల వెళ్ళిన చోట్ల వెళ్లకుండా, చెప్పిన మాట చెప్పకుండా అన్ని బైబిల్లో నుంచి వెతుకుతూ చక్కని ఆధ్యాత్మికమైనటువంటి సంగతులతో అనేక మందిని బలపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు రాత్రి దీవెనలాల్ గారి చర్చిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది. అలాగే రేపు మనది క్రిస్మస్ ఆరాధన. అలాగే 25వ తారీఖు కొంకాపల్లిలో రేమా చర్చ్ అనేటువంటి చర్చ్ లో క్రిస్మస్ ఆరాధనకి వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నాను. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేర తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతులైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ సమయంలో నైనా నీ మాటలుగా మేము ఆలోచిస్తూ ఉండగా కొన్ని నిమిషాలు మా శరీరమును, మా యొక్క ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టండి. మీరు మాతో మాట్లాడండి. నీ మాటల చేత మాకు జీవాన్ని, నీ మాటల చేత మాకు బలాన్ని పెంపొందించండి. వినిపింపబడుతున్న ప్రతి మాట కేవలం నీ మాటగా నీ పిల్లలు అర్థం చేసుకోవడానికి, అంత మాత్రమే కాకుండా మా అందరిలో నీ ఉంచినటువంటి పరిశుద్ధాత్మని సహాయమును మాకు తోడుగా ఉంచమని మా ప్రియ ప్రభువును, మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పవిత్ర నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. మీకా గ్రంథం, బైబిల్ గ్రంథాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీయండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము. అసలు మీకా గ్రంథం ఉందంటారా? దేవుని స్తోత్రం నాయన. అది ఆకారాది పట్టికలే చూడాలి మీరు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. అందరూ బైబిల్ గ్రంథాలు తీయాలి. 766వ పేజీ. ఏమంటే ఎన్నో పేజీ? 766వ పేజీ. తీయండి. 5వ అధ్యాయము 2వ వచనం. చదవనమ్మా గట్టిగా. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఎలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము
ఆయన ప్రత్యక్షమగుచుండును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదివినటువంటి మాటను మనం అధ్యయనం చేస్తుంటే, మీకా అనేటువంటి ఒక ప్రవక్తలు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఈ మీకా 8వ శతాబ్దానికి చెందినటువంటి ఒక ప్రవక్త, ఒక చిన్న ప్రవక్త. చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త అంటే ఏంటండి అంటే గనక, పెద్దోడంటే పెద్దోడని కాదు, చిన్న అంటే చిన్న అని కాదు. తక్కువ కాలం ప్రవచించినటువంటి వారిని చిన్న ప్రవక్తలు అన్నారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రవచించినటువంటి వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు. అలాంటి ప్రవక్తలలో ఈ మీకా తక్కువ కాలంలోనే కొన్ని ప్రవచనాలు ప్రవచించాడు, కొన్ని మాటలు ప్రజలకు తెలియజేశాడు. జాగ్రత్తగా వినాలి. సెల్ ఫోన్లన్నీ ప్రక్కన పెట్టేయాలి, అన్ని మూసేయాలన్నీ కూడా. జాగ్రత్త, కొన్ని నిమిషాలు ఈ మాటలు మీరు వినాలి. మీకా అనేటువంటి ఒక ప్రవక్త దేవుని మాటను ప్రజలకు తెలియజేసేటటువంటి వాడు. మీకా అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే, దేవుని వలె ఎవరున్నారు అనేటువంటి పదానికి అర్థం కలిగినటువంటి వాడు. అంటే యెహోవా వంటి వాడు ఎవడు అనేటువంటి అర్థం కలిగినటువంటి వాడు. యెరూషలేమునకు దగ్గరగా 20 మైళ్ళ దూరంలో మెరాస్తీయుడైనటువంటి మీకా ఈ ప్రవక్త జీవించినటువంటి కాలాన్ని కనుక మనం ఆలోచన చేస్తుంటే, రాజులైనటువంటి యోతాము, ఆహాజు, హిజ్కియా వీరు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక ప్రవక్తగా పిలిపించుకున్నటువంటి వాడు ఈ మీకా. క్రీస్తుకి పూర్వం 742వ సంవత్సరం నుంచి 687వ సంవత్సరం వరకు కూడా ఇతను ప్రవక్తగా ఉన్నట్టుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తుంది. దగ్గరగా 55 సంవత్సరాలు ఈయన ప్రవక్తగా పిలిపించుకున్నాడు, ప్రవక్తగా కాలాన్ని కొనసాగించాడు. ఇది బైబిల్ చరిత్ర, మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కూడా. అయితే ఈ మీకాను దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపించి, దేవుని తీర్పు విషయమైనటువంటి, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల కోసం, నిజ దేవుణ్ణి ఎలాగ మనం ఆరాధన చేయాలి, ఏ విధమైనటువంటి ఆరాధన మనం చేస్తే దేవుడు ఇష్టపడతాడు, ప్రజల పాపాలకు తిరస్కారంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులపై దేవుని కోపం ఎలా వస్తుంది అనేటువంటి అనేక రకాలైనటువంటి హెచ్చరికలతో కూడినటువంటి మాటలు తెలియజేసినటువంటి ప్రవక్తగా కనపడుతూ ఉంటాడు. ఈ మీకా యేసుక్రీస్తు ప్రభు వారి జననము గూర్చినటువంటి ప్రవచనం ప్రవచించాడు. ఆ ప్రవచనమే ఇప్పుడు మనం చదువుకున్నాం 5వ అధ్యాయము 2వ వచనంలో. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసు ప్రభు వారు ఎవరో, ఆయన వస్తాడో లేదో అనేటువంటి విషయం ఆనాటి ప్రజలకు తెలియదు. క్రీస్తుకి పూర్వం 742 సంవత్సరాలు. ఏమంటే జాగ్రత్తగా వినాలి. క్రీస్తుకి పూర్వం అంటే యేసు ప్రభు వారు పుట్టక మునుపు, యేసు ప్రభు పుట్టక మునుపు జరిగినటువంటి ఎన్ని సంవత్సరాల ముందంట? 742 సంవత్సరాలకు ముందు ఈ మీకా ప్రవక్త ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ప్రజల గురించి, ఆ ప్రాంతంలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాల గురించి ప్రవచిస్తున్నాడు. ఏమని? బెత్లెహేమా, ఈయన ఉన్న ఊరు కాదు అది. బెత్లెహేము అనేటువంటి పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఏమండి, బెత్లెహేం అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? రొట్టెలిల్లు. ఇంకో మాట చెప్పమంటారా? అన్నవరం అని పేరు అట్టొచ్చు దానికి. ఏం పేరు దానికి? అన్నవరం. ఇప్పుడు అన్నవరం కాదు, ఆ అన్నవరం కాదు, అన్నవరం అనే పేరు అట్టొచ్చు. ఎందుకని అంటున్నానంటే, రొట్టెల ఇల్లుగా పిలిపించబడినటువంటిది బెత్లెహేం. ఎందుకని మీరు అలా అంటున్నారు అని కనుక చూస్తే, ఆదికాండం చూడండి ఒకసారి, 48వ అధ్యాయము. నౌ షల్ బి టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 48. ఆదికాండము 48వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఎఫ్రాతా గురించినటువంటి సంగతులు కొన్ని కనబడుతూ ఉంటాయి. పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమునుండగా మార్గమున రాహేలు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతం అక్కడ కనబడతా ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బెత్లెహేము అనగానేమో రొట్టెల ఇల్లు అని మనకు అర్థం వస్తుంది, లేదా అన్నవరం అనేటువంటి అర్థం వస్తుంది. ఎఫ్రాతా అనగా ఫలదీకరణము, అంటే రూపాంతరం చెందేటటువంటి అనుభవానికి కూడా వస్తుంది. ఈ బెత్లెహేము, ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతాలని కనుక మనం ఆలోచన చేస్తుంటే, ఎందుకు దీనికి అన్నవరం అనేటువంటి పేరు లేదా
రొట్టెల ఇల్లు అని పేరు పెట్టారని కనుక ఆలోచన చేస్తే మత్తయి సువార్త కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము కొంచెం ఎవిడెన్స్ తీసుకుంటే మనకు అర్థమైపోద్ది బాగా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి. 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గములలో మోర్చపోవుదురేమో అని వారి ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని చెప్పి ఆయన శిష్యులను ఎంత గొప్ప జనసమూహం తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని అడగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. అందరూ తినిన తరువాత వీళ్ళందరూ ఎంతమంది అని కనుక ఆలోచన చేస్తే 4000 మంది పురుషులుగా కనబడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనైతే 5 నుంచి 4000 మందికి ఆహారం పెట్టినటువంటి పరిశుద్ధుడు పుట్టిన బెత్లెహేము అనేటువంటి ఊరుని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ బెత్లెహేము అనేటువంటి ఊరిలో జరిగినటువంటి సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత వేల మందికి ఆహారం పెట్టగలిగినటువంటి రక్షకుడైనటువంటి బెత్లెహేము శిశువుని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. బెత్లెహేములో కన్యమరియ గర్భాన్న పసిబాలుడు జన్మించాడనేటువంటి విషయం మనందరికీ విధాతమే, తెలిసిన విషయమే. కానీ ఇదే మాటను మీకా గ్రంథకర్త యేసు ప్రభు పుట్టక ముందు 742 సంవత్సరాల క్రితమే పలుకుతున్నాడు. బెత్లెహేమా ఎఫ్రాతా, యోధా ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం మనకి అర్థం కావాలి అని కనుక లోపలికి వెళ్తే రూతు గ్రంథం కూడా చూడండి ఒకసారి. రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినటువంటి వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు. ఈ మాటను కూడా అబ్జర్వ్ చేయండి, మీరు బాగా ఆలోచన చేయండి. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినటువంటి వాడవు, బెత్లెహేములో నీవు ఏం పొందుతావు? ఖ్యాతి నొందుతావని పెద్దలు రూతును దీవించినటువంటి విషయం కనబడతా ఉంది అక్కడ. ఎఫ్రాతా అనగానే బెత్లెహేము, ఈ 2 ప్రాంతాలు సరి సమానమైనటువంటి ప్రాంతాలు, 2 కూడా ఒకే అర్థం వచ్చేటటువంటి ప్రాంతాలు, ఈ 2 కలిసినటువంటి ప్రాంతాలు. ఎఫ్రాతా అనగా ఫలదీకరణము, ఫలదీకరణం అంటే బెత్లెహేము, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఇవన్నీ కూడా క్రీస్తు జన్మించడానికి ఫలించి రొట్టెల ఇల్లుగా మారినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బెత్లెహేములో యెరూషలేమునకు దాదాపుగా 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామమును బెత్లెహేమీయుడైనటువంటి యెషయా అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఆ విషయాలే ఈ రోజు ఈ మాటల ద్వారా మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏనాడో పలికినటువంటి ప్రవచనాలు, ఎప్పుడో దేవాతి దేవుని చేత రాయించినటువంటి మాటలు మనందరికీ ఈనాడు ఎంత ఉపయోగకరంగా లేదా అనేక చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయంటే ఎంత విలువైనటువంటిదో మన పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు ప్రతి ఒక్కడు ఫేస్బుక్ లో వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, యేసు ప్రభు 25వ తారీఖున పుట్టాడా, రుజువు ఇవ్వండి. యేసు ప్రభు క్రిస్మస్ చేయొచ్చా, రుజువు ఇవ్వండి. 10 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం అన్నారు. 2 సంవత్సరాల క్రితం చెప్పాను దాని గురించినటువంటి ఎవిడెన్స్. అంటే 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తారీఖే యేసు ప్రభు పుట్టినరోజు అని విత్ ఎవిడెన్స్ తో, ఆధారాలతో, చారిత్రాత్మక ఆధారాలతో, బైబిల్ రెఫరెన్స్ తో ఆధారాలు చూపించాను. ఆనాడు అప్పుడు మనకు లైవ్ లేదు. ఉంటే కనుక ఇప్పుడు ఆ పోస్ట్ అడిగి ట్యాగ్ చేద్దాం, సరిపోడు సరిగ్గా. అయితే అనేక మంది వస్తున్నారు, యేసు ప్రభు పుట్టలేదని, యేసు ప్రభువే లేడని, యేసు ప్రభు వారి జన్మ అసలైంది కాదని, ఆయన పుట్టనే లేదని, లోకానికి రాలేదని చెప్తున్నటువంటి వారందరికీ బైబిల్ గ్రంథ చరిత్ర, లోక చరిత్ర, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాల చరిత్ర తెలియచేస్తుంది యేసయ్య జన్మించాడనేటువంటి విషయాన్ని. ఏనాడో క్రీస్తుకి పూర్వం, యేసు ప్రభు భూలోకానికి రాక ముందే 742 సంవత్సరాలకి పూర్వమే మీకా అనేటువంటి ఒక ప్రవక్త పలుకుతున్నటువంటి మాట. ఆయన మామూలుగా పలుకుతున్నాడు ఆ ప్రాంతం కోసం. ఆ ప్రాంతం అంత ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతంగా పిలువబడాల.
బెత్లెహేము గాని ఎఫ్రాతా గాని ఇవేవి కూడా మారుమూల గ్రామాలు అవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మనకి పెద్ద సిటీ, ఇంకా గట్టిగా మాట్లాడితే అమలాపురం ఒక పెద్ద సిటీ మన ప్రాంతాల్లో. అంటే మన నియోజకవర్గానికి వస్తే అమలాపురం మనకేంటి పెద్ద సిటీ, కొమరగిరి పట్నం ఇది ఒక చిన్న ఊరు, సీతారాంపురం ఇంకా చిన్న ఊరు, దాని కింద ఇంకా చిన్న ఊరు ఉంది అదేంటి రామేశ్వరం, అది కుగ్రామంగా పిలవబడు. ఇప్పుడు అలాంటి కుగ్రామమే ఈ యొక్క బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతాలు. కానీ ఎంతగా ఆశీర్వదించబడిపోయినాయో తెలుసండి. ఈనాడు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి టికెట్ వేసుకెళ్ళాలంటే 50-60 వేల రూపాయలు టికెట్ అవుతా ఉంది. ఆ ప్రాంతాలు ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారినాయి? యేసయ్య తనలో జన్మించినప్పుడు, యేసయ్య ప్రాంతంలో పుట్టినప్పుడు బెత్లెహేములో సందడి ప్రారంభించబడింది. ఈ విషయాలేమి అప్పటి దినాల్లో ప్రజలకు తెలీదు, మేకా గారికి కూడా తెలీదు. కానీ ప్రవచన రూపంలో పలుకుతున్నాడు. 742 సంవత్సరాల క్రితం పలుకుతున్నాడు. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు ఎంత స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయుల్ని ఏలబోవువాడు నీలో నుండి వచ్చి, ఇశ్రాయేలీయులు నేలేవాడు నీలో నుండి వస్తాడు. ఎవరు అతను ఇశ్రాయేలీయులు నేలేవాడు? ఎవరు ఇశ్రాయేలీయులు? ఈనాడు మనందరము ఇశ్రాయేలీయుల ప్రజలమే. ఈనాడు మనందరము దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల జనాంగంగా మనం పిలువబడుతూ ఉన్నాం. యాకోబు సంతతి నుంచి మనందరము కూడా ఇశ్రాయేలీయులుగా పిలువబడుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల జాతిగా మనందరము పిలువబడుతూ ఉన్నాం. మనం ఏ కులమైనప్పటికీ, ఏ మతమైనప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, ఎంత ధనికుడు అయినప్పటికీ, ఎలాంటి గొప్పవాడు అయినప్పటికీ, ఎంత చదువుకున్నవాడు అయినప్పటికీ, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలా ఉన్నా మనందరము కూడా క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత క్రైస్తవుడిగా పిలువబడుతున్నాం. దేవుని ప్రజలుగా మనం పిలువబడుతూ ఉన్నాం. క్రీస్తు పుట్టక ముందు 742 సంవత్సరాలకు ముందే మీకా అనేటువంటి గ్రంథకర్త పలుకుతున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానివే అయినప్పటికీ ఇశ్రాయేలీయుల్ని పరిపాలించు రాజు నీలో నుండి వస్తాడు. ఇశ్రాయేలీయుల్ని పరిపాలించాలంటే రాజులు రావాలా? ఎంతమంది రాజులు వచ్చారు? మరి సౌలు అనేటువంటి రాజు వచ్చాడు. ప్రప్రథముగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. యునైటెడ్ కింగ్డమ్ అన్నారు. అంటే మొత్తం అందరూ కూడా ఆ రాజు పరిపాలనలో ఉండేవారు. ఆ తర్వాత దావీదు రెండవ రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అది కూడా యునైటెడ్ కింగ్డమ్. అందరూ కూడా సర్వ సమాజం కూడా ఆయనతోనే ఉండేవారు. తర్వాత మూడవవాడిగా సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను వచ్చాడు. ఆ సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అది కూడా యునైటెడ్ కింగ్డమ్, సర్వ సామాజ్య అందరూ కలిసినటువంటి ఆ సామ్రాజ్యంగా పిలువబడింది. అక్కడి నుంచి విడిపోయారండి. యోధా వారిగాను, ఇశ్రాయేలీయుల వారిగా, ఉత్తర రాజ్యముగాను, దక్షిణ రాజ్యంగాను విడిపోయారు. రాజ్యాలు రెండుగా మారిపోయినాయి. ఇది బైబిల్ చరిత్ర మాత్రమే కాదు, చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. సోషల్ స్టడీస్ చదువుకున్న ప్రతి ఒక్కరికి పాయింట్లు తెలుసు. నెబుకద్నెజర్ మహారాజు, బబులోను చక్రవర్తి, అందరికీ తెలిసినటువంటి వాడే. బైబిల్లో ఉన్నాడా లేదా? ఉన్నాడు. పారసీకపు రాజ్యం సోషల్ స్టడీస్ చదివిన ప్రతి వాళ్ళకి తెలుసు. 5వ తరగతి నుంచి ప్రారంభించబడుద్ది, అందరికీ తెలుసు. దాని చరిత్రలు తెలుసు, దాని రాజులు ఎవరో తెలుసు, సెన్హెరీబ్ ఎవరో తెలుసు, అష్షూరు రాజులు ఎవరో తెలుసు. ఇవన్నీ చరిత్రతో లింక్ అయినటువంటివి. అందుకే బైబిల్ని ఎవడు కూడా ఏం అనలేకపోతున్నాడు. ఎంతో మంది ఎన్నో రకాలుగా బైబిల్ని ఇది తప్పు, కల్పిత కదా అని అనేద్దామని చాలా రకాలుగా చొప్పించేసి రకరకాలుగా అనేసిన మళ్ళీ ఆ చరిత్ర దగ్గరికి వచ్చేసరికి కాదురా ఇదంతా నిజమే. ఈ రాజు ఉన్నాడు, నెబుకద్నెజర్ ఇక్కడ ఉన్నాడు, ఇదిగో మన చరిత్రలో కూడా ఉన్నాడు. కాలం, డేటు, టైంతో సహా బైబిల్ ఇచ్చిందండి. లోక చరిత్రలు కనుక మనం ఆలోచన చేస్తే, హిస్టరీ చదువుతుంటే కొన్ని చోట్ల సంవత్సరాలే కనబడతాయి, డేట్లు నెలలో కనబడవు. చాలా జాగ్రత్తగా గమనిస్తే రెండో ప్రపంచం ఎప్పుడు జరిగిందంటే సంవత్సరమే కనబడుతుంది తప్ప డేట్ ఎప్పుడో కొంతమందికి తెలియదు అండి. కానీ బైబిల్ దగ్గరకు వస్తే, బబులోని చరిత్ర దగ్గరకు వస్తే సంవత్సరము, డేటు, తారీఖు, ఎన్ని గంటలకు చేసారో కూడా టైంతో సహా మెన్షన్ చేసినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. అంత విలువైనటువంటిది. ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరిస్తున్నటువంటి మనం, అనువాటు చేసుకుంటున్నటువంటి మనం, ఇందులో ఉన్న జ్ఞాన సంగతులు నేర్చుకుంటున్నటువంటి మనం ఈ రోజు మరొక విషయాన్ని చూస్తున్నాం. బెత్లెహేములో శిశువు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకా గ్రంథకర్త పలుకుతున్నాడు, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమే.
మొదటిగానే చెప్పా, స్వల్ప అంటే చాలా చిన్న గ్రామం, అది ఎవరికి తెలియనటువంటి కుగ్రామం. అలాంటి గ్రామాన్ని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండే వచ్చును. ఇశ్రాయేలీయుల నేలే రాజు అనగా బెత్లెహేములో వాడు కావాలా? బెత్లెహేములో వాడు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఒక్కసారి ఆ మాట చూడండి. అతను బెత్లెహేమునకు సంబంధించినటువంటి వాడు కాదో చూద్దాం. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం. 12వ వచనం. అయితే చదవండమ్మా, 12వ వచనం చదవండి. దావీదు యోధా బెత్లెహేము వాడకు, అండర్లైన్ చేయండి పాయింట్. దావీదు యోధా బెత్లెహేము వాడకు ఎఫ్రాతీయుడైనటువంటి యెషయా అనువాని కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బెత్లెహేము ఎఫ్రాత అన్నాడు కదా. ఇప్పుడు బెత్లెహేము ఎఫ్రాత అంటే నిజంగా ఎఫ్రాత నుంచే వచ్చాడా, బెత్లెహేము నుంచి వచ్చాడా రాజు అని కనుక ఆలోచన చేస్తే ఒక్కసారి పరిశీలన చేద్దాం. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. యూదా దావీదు ఎఫ్రాతీయుడైనటువంటి యెషయా అనువాని కుమారుడు. యెషయాకి 80 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాయుండెను. అయితే యెషయా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటనే పోయి ఉండ్రి. చాలండి. 15వ వచనానికి వచ్చేయండి. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్ద తిరిగి పోవచ్చు వచ్చుచు ఉండేను. ఏ ప్రాంతంలో జీవిస్తున్నాడు ఇతను? దావీదు అనే అతను బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో. ఎఫ్రాతీయుడైనటువంటి యెషయాకి కుమారుడు. ఎఫ్రాతీయుడు అంటే మళ్ళీ ఇంటి పేరు అనుకోవద్దా, అది ఊరి పేరు. ఎఫ్రాతీయుడు. ఇప్పుడు చూడండి, ప్రకాష్ గారు కొమరగిరి పట్నం నుంచి అంటారు. అంటే నా ఇంటి పేరు కొమరగిరి పట్నమా? ఎక్కడికైనా వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు బ్రదర్ ప్రకాష్ గారు వస్తా ఉన్నారు, మనకి వాక్యాన్ని అందిస్తారు, కొమరగిరి పట్నం నుంచి అంటారు. అప్పుడు అంటే కొమరగిరి పట్నం వాస్తవ్యం అయినటువంటి నేను అక్కడ కనబడుతున్నాను. అలాగే ఎఫ్రాతీయుడైనటువంటి యెషయాకి బెత్లెహేములోనే ఉంటున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బెత్లెహేముడైనటువంటి యెషయా క్రీస్తు 700 సంవత్సరాల క్రితమే బెత్లెహేములో పుడతాడనేటువంటి విషయాన్ని మీకా గ్రంథకర్త చూపిస్తూ ఉన్నాడు. ఇది ప్రవచనం. ఇప్పుడు ఎక్కడ నెరవేరింది ఈ ప్రవచనం? ఎలా నెరవేరింది అని కనుక ఆలోచన చేస్తే ఒక్క మాట చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు నెరవేర్పు ఎక్కడ కనబడిందో చూపిస్తా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, యోదయ దేశము బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రాణం పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఒక నక్షత్రం పుట్టింది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం చూసిన వెంటనే చాలా బ్రైట్ గా కనబడింది, చాలా ప్రకాశవంతంగా కనబడింది. ఎంత ప్రకాశవంతంగా కనబడిందంటే అక్కడికి నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా ఏ నక్షత్రం ఇవ్వలేనటువంటి కాంతి కనబడింది. వెంటనే వీళ్ళకి సైన్ వచ్చింది. తూర్పు దేశ జ్ఞానులు ఆలోచించారు, అయ్యో నక్షత్రం పుట్టింది, వెలుగు కలుగుతా ఉందంటే లోకాన్ని పరిపాలించే రారాజు భూపైన దిగి ఉన్నట్టున్నాడు, ఆయన లోకానికి వచ్చినట్టున్నాడు. మన పూర్వీకుడు చెప్పాడు కదా, బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతానని. కాబట్టి ఒక్కసారి మనం యెరూషలేముకి వెళ్ళొద్దాం అని చెప్పి బెత్లెహేము ప్రాంతానికి ప్రయాణం అయ్యారు. సొంత ఆలోచన చేశారండి వీళ్ళు. జ్ఞానులు ఏ ఆలోచన చేశారు? అప్పటి వరకు బాగానే ఆలోచన చేశారు. నక్షత్రాన్ని చూశారు, నక్షత్రాన్ని చూసి పర్లేదు దేవుడు పుట్టాడని చెప్పి ప్రయాణం అయ్యారు. కానీ తీరా ప్రదేశానికి వచ్చిన తర్వాత సొంత ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఎప్పుడైతే సొంత ఆలోచన వచ్చిందో ఎక్కడికి వెళ్ళారో తెలిసి వీళ్ళు, రాజు పుడితే ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లో పుడతాడు, అంతే కదండి. రాజు ఎక్కడ పుడతాడు? మహారాజు ఇంట్లోనే పుడతాడు రాజు. రాజు తర్వాత రాజు, మహారాజు, యువరాజు కాబట్టి అంటే రాజుగారి దగ్గర పుట్టాడేమో అనుకొని వెంటనే అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతుంటే ఈ విషయాలు కనపడుతుంటాయి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పేమంట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన కొనియాడ పూజించ వచ్చితిమి అని చెప్పారు. ఇంకా హేరోదు రాజుకు భయం పట్టుకుంది. నేను ఒక రాజును ఉన్నాను, ఇక్కడ ఇంకా బ్రతికే ఉన్నాను, నేను ఇంకా జీవించి ఉండగానే ఇంకో రాజు పుట్టాడా?
ఎక్కడ నాకు రాజ్యం లేకుండా అయిపోద్దని చెప్పి మానవుడు కపట ఆలోచన పడినాడు. ఏమన్నా తెలుసా? ఎక్కడ పుట్టాడో చూడండి ఒకసారి. శాస్త్రుల్ని, అధిపతుల్ని, సంస్థానాధిపతుల్ని అందరిని పిలిపించేశాడు. పిలిపించి తిరగండి, గ్రంథాలు తిరగండి, ఎక్కడ రాజు పుట్టాడు చెప్పండి. మా ఇంట్లో రాజు ఇంకా పుట్టలేదు, నాకైతే సంతానం కలగలేదు, కాబట్టి నాకు రాజుగా ఎవడో జన్మించలేదు ఈ లోపల అన్నాడు. చరిత్ర గ్రంథాలు తిరగేస్తున్నారు, గ్రంథపు చుట్టలన్నీ తిరగేస్తున్నారు. దొరికిందో విషయం. ఏంటది? ఇప్పుడు మనం చదువుకున్నది. యోధా దేశము బెత్లెహేమా ఎఫ్రాత, యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలీయులు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడని ప్రవక్త అయినటువంటి మేకా ఎప్పుడు రాశాడో తెలుసా? 742 సంవత్సరాల క్రితం రాశాడు. ఇదిగో ఇప్పుడు నెరవేరినట్టుంది, అందుకే ఆ నక్షత్రం పుట్టిందని ఆ యొక్క శాస్త్రుల అధిపతులు తెలియజేశారు. ప్రియులారా, మీకా ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది నెరవేరిందని మత్తయి సువార్తికుడు మత్తయి సువార్తలో రాయించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే మాట మళ్ళీ ఇంకో చోట కనబడుతుంది, చూస్తారా? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం కూడా చదవండి ఒకసారి. 42వ వచనం. మరికొందరు ఈయన క్రీస్తే అని, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చినా, ఈ మాట ఇంపార్టెంట్. 42, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? బెత్లెహేము నుంచి, దావీదు ఉన్న ఊరిలో నుంచే వస్తాడనేటువంటి విషయాన్ని ఆనాటి ప్రజలు కూడా విశ్వసించారు. ప్రియులారా, లేఖనము చెప్పుటలేదా అని ఆయన అంటూ ఉన్నారు. అంటే యేసు పుట్టినటువంటి వాడా, వచ్చినటువంటి వాడా అని కనుక ఆలోచన చేస్తే, యేసే పుట్టినటువంటి వాడా, వచ్చినటువంటి వాడా? ఏమండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ప్రశ్న మీరు జాగ్రత్తగా వినండి. యేసయ్య పుట్టినటువంటి వాడా, వచ్చినటువంటి వాడా? పుట్టినటువంటి వాడా, వచ్చినటువంటి వాడా? సరే, ఏదంటే ఏం చెప్తాడో బాబు, ఎందుకు వచ్చిన వాడు అని కొంతమంది అలాగా క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తున్నారు. ఏమో అన్నాం, ఏదో చెప్పండి, నాకు తెలుసుకోవాలి కదా. యేసయ్య వచ్చినటువంటి వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా అంటున్నారండి మీరంటే, యేసు ప్రభు వారు అనాది కాలంలోనే ఉన్నటువంటి దేవుడు. ఆది కాండాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఆది కాండంలో ఒక మాట ఉంటది, మేము నరులను చేయుదుమని అనుకొనిరి. అంటే ఎవరు లేకుండానే ఆయన అనేసుకున్నాడు అంటే లేదండి, అక్కడ యేసు ప్రభు వారు ఉన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే, మన పోలిక చెప్పున, మనుస్వరూపం చెప్పున నరులను చేయుదుము అంటారు. ఇంకా మాట్లాడితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వీళ్ళందరూ ఎవరు? వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. దేవుడు అంటే యెహోవా దేవుడు. అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నటువంటి వారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈనాడు చాలా మంది ఇలాంటి వాదనలకు వెళ్ళిపోతున్నారు. వాదనకు వెళ్ళడం మనకి అంత కరెక్ట్ కాదు. నమ్మి విశ్వసించి దేవుని మార్గంలో నడవడమే మనకు కావాలి. యేసే పుట్టాడా, వచ్చాడా ఇవన్నీ ప్రక్కన పెడితే, అనాది కాలంలో ఉన్నటువంటి దేవుడు తల్లి గర్భంలో నుంచి ఈ భూపైకి దిగి వచ్చినటువంటి వాడు. సడన్ గా ఆయన ప్రత్యక్షం అయిపోయాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఏ భూతం వచ్చేది, దెయ్యం వచ్చేది కాదు. ఆనాడు వెలుగు వచ్చినందుకే గొల్లలు ఏమన్నారు తెలుసా? భయపడిపోయారండి. భయపడిపోయి దాక్కున్నట్టే దూత ఏమన్నా తెలుసా? భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేస్తున్నా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పినటువంటి వార్తను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన ఎప్పుడో ఉన్నటువంటి దేవుడు. ఇంకా క్లారిటీగా మీతో మాట్లాడాలంటే 90వ కీర్తన 2వ వచనం, పర్వతములు పుట్టక మునిపే యుగ యుగములకు నీవే దేవుడవు, నరులారా నీవు మమ్మల్ని అందరినీ తిరిగి రమ్మని సెలవిస్తున్నటువంటి దేవుడు. అంటే యుగ యుగములకు ముందే ఆయన ఉన్నటువంటి వాడు. ఈనాడు ఈ మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తి నాకు పోస్ట్ పెట్టాడు. ఏమనంటే, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను నాకు, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదండి, మరి మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారండి, అంటే మేమే ముందున్న వాళ్ళు అండి, కాబట్టి ఏది సత్యం పాస్టర్ గారు అని ఎట్టాడు. తిట్టలేదులేండి, పొగుడుతున్నట్టే పొగిడి, తిట్టినట్టు తిట్టండి అన్నమాట. మరి ఇప్పుడు అతనికి సమాధానం కావాలి కదా, మనకంటే తెలుసు.
వాళ్ళకి సంబంధించిన వాళ్ళట 5,000 6,000 సంవత్సరాల ముందు నుంచి ఉన్నారట. యేసు ప్రభు మాత్రం 2018 సంవత్సరాల క్రితం వచ్చాడు. మీరే చెప్పారు గడిచిన 2018 సంవత్సరాల క్రితం బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో కన్యమరియ గర్భాన పసిబాలుడిగా జన్మించాడని మీరే చెప్పారు కదా. ఆ మాటకి అర్థం ఏంటంటే పాస్టర్ గారు, అంటే మేమే గొప్ప, మేమే ముందున్నాం అంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను ప్రియమిత్రమా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ఏనాడో ఉన్నటువంటి దేవుడు, తరతరములుగా ఉన్నటువంటి దేవుడు, భూమి కలగక ముందే ఆయన ఉన్నటువంటి దేవుడు, పర్వతములు పుట్టక ముందే ఆయన ఉన్నటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 90:2 చదువుకో ఒకసారి. పర్వతములు పుట్టక మునిపే, భూమియు ఏదియు లేనప్పుడే యుగ యుగములకు నీవే దేవుడవు. ఆ దేవుడు మనుషులైనటువంటి మనం చేసిన అపరాధములను, పాపులుగా జీవిస్తున్న మనం చేసిన ప్రతి తప్పిదాన్ని శుద్ధీకరణ చేయడానికి, నీతిమంతులుగా మనల్ని మార్చడానికి పవిత్రమైనటువంటి కన్యమరియ గర్భంలో 2018 సంవత్సరాల క్రితం వచ్చాడు. కన్యక గర్భంలో పుట్టి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆ పాయింట్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. యేసయ్య పుట్టక ముందే మేక ఏం చెప్పాడు? బెత్లెహేములో నుంచి, ఎఫ్రాతాలో నుంచి, యోదయా దేశంలో నుంచి, వాటన్నిటి ప్రాంతాల్లో నుంచి ఇశ్రాయేలీయుల్ని ఏలబోయేవాడు పుడతాడు. మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం అనేటువంటిది ముఖ్యం కాదు కానీ, ఏ మతంలో పుట్టామనేటువంటిది ముఖ్యం కాదు కానీ, ఎక్కడ మనం ఎదుగుతున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు కానీ, ఏ ఆశీర్వాదంతో మనం నింపబడుతున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు కానీ, ఏ స్థాయికి ఎదిగామనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభు వారు మారుమూల గ్రామంలో, ఆయనకి జన్మ చాలా విలువైనటువంటిదండి. పుడతానికి కూడా ప్లేస్ లేదండి ఆయనకి. ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత కాపాడుకున్నా, ఎంతగా శ్రమలు ఓర్చుకున్నా, మరియకు యేసేపుకి జన్మనివ్వడానికి, యేసు ప్రభు వారిని జన్మనివ్వడానికి ఏం దొరకలేదు? చిన్న ఖాళీ ప్లేస్ కూడా దొరకలేదు. ఆ ఊరు ప్రాంతాలన్నీ కూడా జనాభా లెక్కల నిమిత్తం వెళ్ళిపోయినాయి. ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయినాయి, చుట్టాలతో నిండిపోయినాయి, నిండు చూలాలిగా ఉంది మరియా. అలాంటి టైంలో బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ తలుపులు తట్టాడు. రమ్మా, నా గర్భవతిగా ఉంది, ప్లేస్ ఇవ్వండి అని అడిగితే ఎవరూ ప్లేస్ ఇవ్వలేదండి. వాగ్దానం అండి అది, వాగ్దానం. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నాడు. ఏమన్నా తెలుసా? బతుకున్న తర్వాత, పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? పుట్టడానికే ప్లేస్ లేదు పక్కన పెడితే, ఆ తర్వాత కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి మాత్రం తలవాల్చుకోవడానికైనా స్థలం లేదు అన్నాడండి. అంటే ఆయనకి పుట్టినప్పుడు స్థలం లేదు, పెరిగినప్పుడు కూడా. ఆఖరికి ఒక సత్రపు యజమాని చూసి అన్నాడు, నా సత్రం ఖాళీగా ఉంది, పశువులు ఉంటాయి అక్కడ, పశువులు తొట్టు ఉంటది అక్కడ, అక్కడ గేదెలు మేకలు అన్ని ఉంటాయి, కాబట్టి ఆ ప్రాంతం ఉంది ఖాళీగా, కావాలంటే మీరు అక్కడికి. ఎంత బాగుంటుందో కదా ఏమ్మా, చాలా బాగుంటది కదా పశువులు పాక. ఎవరు చూడలేదండి? మన అందరం వాళ్ళ పశువులు అంటే ఏంటో తెలియదు మనకి కదా, పేడ అంటే ఎలా ఉంటది కూడా తెలియదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎంతో అందమైనటువంటి ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ మాత్రం ఖాళీగా ఉందంటే, ఈ లోపులోనే కన్యక గర్భవతి కుమారుని కనేసిందండి. దారిలోనే కనేసింది యేసు ప్రభు వారిని. పశువుల తొట్టులో కాదు, పొత్తి గుట్టలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఎప్పుడో కనేసి, అంటే దారిలోనే కనేసిన తర్వాత ఆ పశువుల తొట్టులో పడుకోబెట్టారు తీసుకొచ్చి. సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి పశువుల తొట్టు అనుకుంటున్నారా? కాదు, చాలా హీనమైనటువంటి పరిస్థితి, కడు బాధాకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభుకి జన్మనిచ్చినందుకు మనం అందరం పాడుకుంటాం, ఎంత దీనాతి ఓ యేసయ్యా నీ జననం ఎంత దయనీయము అని పాడతాం. నిజంగా దయనీయమైనటువంటిదే. అటువంటి జన్మనిచ్చిన తర్వాత ఆ పశువులతో ఎలా మారిపోయిందో తెలుసా? గొల్లలు వచ్చారండి, చూశారు, సంబరమాత్రులు అయిపోయారు, కేకలేసి దేవుని స్తుతించి ఆనందించేశారు. తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, బంగారమును సాంబ్రాణి దేనికి సాదృశ్యం? సాంబ్రాణి వేసినట్టు ఏమవుతుంది? మొత్తం ఉన్న స్మెల్ అంతా పోయి ఆ స్మెల్ వస్తూ ఉంటది. సాంబ్రాణి ఇచ్చేశారు, బంగారాన్ని ఇచ్చారు, బోలమును కానుకలుగా సమర్పించారు. పరలోకం నుండి దేవదూతలు వచ్చి క్యారల్స్ చేసినాయి. పశువుల తొట్టంతా మారిపోయింది ప్రియులారా. అదే చెప్తున్నా,
యేసయ్య ఎక్కడ పుట్టాడు, ఏం పుట్టాడు అనేటువంటిది విషయం కాదు, ఆయన ఎలా ఎదిగాడు అనేటువంటిది కావాలి. ఈ రోజు దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? మనం ఎలా ఉంటున్నాం, ఎక్కడ పుట్టాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఏ గ్రామంలో ఉన్నాం, ఏ మతంలో ఉన్నాం, ఏ కులంలో ఉన్నాం, వదిలిపెట్టేసి ప్రక్కన పెట్టేయండి. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ఏ పరిస్థితుల్లో నువ్వు వెతుకుతున్నా, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే అది నిజమైనటువంటి క్రిస్మస్. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నల్ల జాతీయుడైనటువంటి బారక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయిపోయాడు. అమెరికాలో అధ్యక్షుడు చేయాలంటే తెల్ల జాతీయులు, కానీ ఎవరు చేశాడు? నల్ల జాతీయుడైనటువంటి బారక్ ఒబామా అధ్యక్షుడిగా చేసి కొన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు. కారణం తనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం. ఎక్కడో యుగోస్లావియాలో జన్మించినటువంటి మదర్ తెరీసా, ఏమండి, ఎక్కడో దూరపు దేశంలో యుగోస్లావియా అనేటువంటి ప్రాంతంలో జన్మించిన మదర్ తెరీసా చేసిన పరిచర్యలు సెయింట్ గా, ప్రపంచ మాతగానే గుర్తించబడింది. ప్రపంచానికి ఒక తల్లి ఈవిడ అని చెప్పారు. కారణం ఏంటి? ఎక్కడో జన్మించినటువంటి ఆవిడ ప్రేమ అలాంటిది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచ దేశాలు ఆరాధించే దైవముగా, శాశ్వత కాలం పరిపాలించే రాజుగా ఉన్నాడు కనుక ఆయన మనందరం ఏం చేయాలో తెలుసా? ఆరాధన చేయాలి. ప్రపంచ దేశాలను పరిపాలన చేసే రాజు ఆయన మాత్రమే. నేడు రేపు ఆయన సింహాసనం రాజ్యం మీద వేయబడతా ఉంది. ఆ వేయబడుతున్నప్పుడు ఆ సింహాసనం ఎదుట మనందరం ఏం చేయాలో తెలుసా? నువ్వు నల్లోడు అయినా, తెల్లోడు అయినా, ఏ కులవాడు అయినా, ఏ జాతుడు అయినా, ఏ దేశవాడు అయినా, ఏ మతస్థుడు అయినా, ఎవడివైనా సరే క్రీస్తు న్యాయపీఠ ఎదుట నువ్వేం చేయాలి? నిలబడాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:10 మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అబ్బాయి నేను దీనికి సంబంధించిన కాదండి, నా మతం వేరండి అన్నావు అనుకో, కుదరదు. వచ్చి ఆయన ముందు మోకాలు వేయాల్సిందే. ప్రతి నాలుక ఆయన మాటను ఒప్పుకుంటది, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతాయి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమిత్రమా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏనాడు ప్రవచించినటువంటి ప్రవచనం, మీకా గారు ప్రవచించిన ప్రవచనం 742 సంవత్సరాలకు ముందే ప్రవచించిన ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభు వారి జన్మతో ప్రవచనం నెరవేరింది. నెరవేరడం మాత్రమే కాదు, ఆయన శాశ్వత సింహాసనం ఈ భూమి పైన నిలబడుతూ ఉంది. ఆయన మాత్రమే రాజు, ఆయన మాత్రమే దేవుడు. ఏ విధంగా చెప్పమంటారా? ఆయన బ్రతుకుతున్నప్పుడు కొంతమంది ఆయనకు ప్లాన్ చేసి ఒక కిరీటాన్ని అల్లి పట్టుకొచ్చి యేసుప్రభు వారికి పెట్టాలని చూశారు. మందిరాన్ని పాడు చేస్తున్నారని మందిరం దగ్గర కొరడా జులిపించాడు యేసుప్రభు వెళ్ళి. దేవుని ఆలయాన్ని మనుషులు కట్టిన ఆలయాలుగా మీరు చేస్తున్నారు, దొంగల గుహగా మీరు చేస్తున్నారు, నా ఆలయంలో నుంచి బయటికి పొండి అని యేసుప్రభు వారు కొంతమందిని తిట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ చూసి ఏమన్నారు తెలుసా? ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయన రాజుగా ఉండాలని చెప్పి పట్టుకొచ్చి కిరీటాన్ని ఇచ్చేశారు. అంత మాత్రమే కాదు, తిండి లేనటువంటి వారికి ఆహారాన్ని ఇచ్చేవాడు, వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి రోగాలు స్వస్థపరిచేవాడు, బాధలో ఉన్నటువంటి వారి కష్టాలు తీర్చేవాడు. ఎవడైనా చచ్చిపోయాడని తెలిస్తే వెళ్ళి పాడి మీద నుంచి లేపి తీసుకొచ్చేసేవాడు, ఆపి మరీ తీసుకొచ్చేసేవాడు పాడి మీద నుంచి. అవునా కదా? ఇవన్నీ చరిత్రలో జరిగిన విషయాలు, బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యాలు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ చూసి ప్రజలందరూ అనుకున్నాడు, రాజు కనుకుంటే ఎలాంటోడే? రాజుగా ఉండాలి. ఎవరింట్లో చావు ఉండదు, ఎవరింట్లో ఆహారానికి కొద్దు ఉండదు, ఎవరింట్లో కూడా బాధలు అనేవే ఉండవు. రాజు అంటే ఎలా ఉండాలని చెప్పి కిరీటాన్ని ఇచ్చేస్తుంటే ఆయన కిరీటాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడలేదు ప్రియుల. అంటే ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలా. ఆయన పని వేరు, ఆయనకున్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఆయన వచ్చినటువంటి పని ఇంకొకటి. ఏంటా పని? ఏంటి ఆయనకున్నటువంటి విధానం అని కనుక ఆలోచన చేస్తే ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో తెలుసా? యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడండి. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమించాడు కాబట్టి నీ కోసం కలువరి శిలువలో ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన పుట్టిందే నీకు రక్షణ ఇవ్వడానికి, ఆయన పుట్టిందే నీ పాపాలు కడగడానికి, ఆయన పుట్టింది నిన్ను విడుదల కలిగించడానికి, ఆయన పుట్టింది నీ దోష శిక్షలని తొలగించడానికి. ఇక నీవు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిష్కలంకుడిగా, పాపులలో చేరనటువంటి వాడిగా ఉండడం నిమిత్తమే ఆయన ఈ భూలోకంలో పుట్టడం జరిగింది. ప్రియమిత్రమా, ఈ క్రిస్మస్ నుంచి అయినా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించగలవా? నీ హృదయంలో యేసు ప్రభుకి స్థానాన్ని ఇవ్వగలవా? యేసయ్య నీ జీవితంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడో బెత్లెహేములో పుట్టేసాడు ఆయన. మళ్ళీ చెప్తున్నా, 2018 సంవత్సరాల క్రితం
యేసు ప్రభు 2018 సంవత్సరాల క్రితం బెత్లెహేములో కన్యమరియ గర్భాన ఎఫ్రాతా ప్రాంతంలో దావీదు పట్టణంలో పశుశాలలో ఆయన జన్మించి కుమారుడిగా కనిపించాడు. మరి ఆ యేసయ్యని గుండుగుడిలో ప్రతిష్ఠ చేసుకోగలవా? నిజంగా ఆయన్ని ఒప్పుకోగలవా? నిజంగా ఆయన ఆరాధన చేయగలవా? నిజంగా గనక నువ్వు ఒప్పుకున్నాం, మనందరం ఒప్పుకున్నాం, కాదనట్లేదు, కానీ కొన్నిసార్లు తప్పిపోతూ ఉన్నాం. నిజంగా ఒప్పుకుందాం, నిజంగా ఆయన రక్షణ భాగ్యాన్ని కోరుకుందాం, ఆశీర్వాదానికి వారసులుగా ఉందాం. అదే మీకా గ్రంథపు మాటకు అర్థం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా ప్రధానులలో నీవు స్వల్పమైన దానివే. ఈరోజు మనం కూడా చాలా చిన్నవాళ్ళం. మనం కూడా మన పరిస్థితులు, మనకున్న ప్రతిదీ కూడా చాలా చిన్నవే. అన్నిటిలోనూ మనం కూడా తగ్గించబడినటువంటి వారమే. కానీ మనల్ని దేవుడు ఎలా ఉంచుతున్నాడు తెలుసా? అత్యున్నత స్థానాల్లో నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా వయసు 26 సంవత్సరాలు. ఏమండి, ఎంత ఇప్పుడు నా వయసు? 26 సంవత్సరాలు. కానీ ఎవరెవరి ముందు మాట్లాడుతున్నానో తెలుసా? అనేక మంది రాజకీయ నాయకుల ముందు, పెద్ద వాళ్ళ ముందు దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాం. ఎవరిచ్చారు ఈ ఘనత? దేవుడు. చిన్న వాళ్ళమైనప్పటికీ మన నుంచి దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలిగినటువంటి వాడు. పశువుల తొట్టి అనుకుని ఉండొచ్చు, ఎంతసేపు ఇదే కొంపు భరించాలా నేనని. కానీ యేసయ్య వచ్చిన తర్వాత దాని కొంపు అంతా ఇంపుగా మారిపోయింది. ఆ పశువులన్నీ అనుకుని ఉండొచ్చు, ఎంతసేపు ఈ రొచ్చులోనే మేము పడి ఉండాలా, ఇక మాకు విడుదల రాదనుకుని ఉండొచ్చు. కానీ ఎంతగా మారిపోయినాయో తెలుసా? సాంబ్రాణితో కలకలలాడిపోయింది ఆ ప్రాంతం అంతా. ఆ బెత్లెహేము ప్రాంతం అనుకుందా లేదో, అసలు నా గురించి ఎంతమంది చెప్పుకుంటారని. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటాం బెత్లెహేము అనేటువంటి ఊరి గురించి మనందరం. ఎంత గొప్ప చరిత్ర కదా బైబిల్లో దాని పేరు లిఖించబడిందంటే ఎంత ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి. దేవుని మిత్రమా, యేసయ్యకి ఒక్క అవకాశాన్ని నీ జీవితంలో, యేసు ప్రభుకి ఒక్క చిన్న అవకాశాన్ని నీ హృదయంలో, యేసయ్య నా జీవితంలో నువ్వు ఉండు, నీతో నేను ఉండడానికి ఇష్టపడతాను, ఇక మీదట నీ కుమారుడిగా నేనుంటా, నిన్ను పోలి నడుచుకుంటా అని కనుక ఒప్పుకోగలిగితే ఇదే రక్షణ దినం, ఇదే నీకు దేవుడిచ్చే అవకాశం. ఎంతకన్నా మంచి తరుణం లేదు. అలనాడు మీకా పలికాడు ఏమన్నా తెలుసా? బెత్లెహేము ఎఫ్రాతా యూదా ప్రధానులను చిన్నదానివైనా నీలో నుంచే ఇశ్రాయేలు రాజు వస్తాడు. ఈ రోజు అదే ప్రవచనం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, బాధకరమైన కృంగిపోయిన దశలో ఉన్నా, నిన్ను నిలబెట్టి శాశ్వతమైనటువంటి రాజ్యంతో నిన్ను నిలబెట్టి ఆశీర్వాదకరంగా ప్రజలకు దీవెనకరంగా నిన్ను మార్చబోతున్నాడు. అలాంటి యేసయ్యని ప్రకటిస్తున్నాడు. నమ్మండి, విశ్వసించండి, యేసయ్య మార్గంలో నడుచుకోండి. ఆ యేసు ప్రభు వారి జీవితం ద్వారా మీ జీవితాల్లో శాశ్వతమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు వినికిడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. నాన్నగారు ఎక్కడ ఉన్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. థాంక్యూ. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చక్కటి వాక్యానుసారమైన విషయాలు కొన్ని విన్నాం. ఆయన జన్మించడానికి